హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బోడకాకరకాయ. బోడకాకరకాయను ఆకాకరకాయ అని కూడా కొంతమంది పిలుస్తారండి. నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ ఆకాకరకాయ అనేది ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతాయి కదండి. కాకపోతే కాస్ట్ అనేది మాత్రం చాలా ఉంటాయి. పావు కేజీ 50 రూపీస్ అలా ఉందండి మార్కెట్లో. మీరు ఎంతమంది ఇప్పుడు ఈ సీజన్లో వండుకున్నారో కామెంట్ చేయండి. ముందుగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు బొడగాకరకాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కట్ చేయడం కొంచెం కాస్త కష్టమే అండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని కట్ చేయాలి. కొన్నిట్లో పుచ్చులు కూడా ఉంటాయండి, అవి అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పోపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. అవి మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బొడగకరకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఇవి అనేవి ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉడకడానికి కాస్త టైమే పడుతుంది. కాబట్టి గ్యాస్ అనేది మనం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టినట్లయితే మాడిపోతుంది తొందరగా. అలా కాకుండా సిమ్లో పెట్టి నెమ్మదిగా మగ్గించుకోవాలి. ఈ కర్రీలోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి. లేదంటే పులుసు కానీ పెట్టుకోవచ్చు, దీంట్లో పెసరపప్పు కూడా వేసి వండుకోవచ్చు. నేను మొత్తం ఫ్రైయే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్నాను. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కొద్దిసేపు మగ్గించుకున్నాను. కాస్త మగ్గిన తర్వాత టేస్ట్కు తగినంత సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూను అలా వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ బొడగాకరకాయలు అనేది కాస్త మగ్గుతాయి తొందరగా. ఇది ఉడకడానికి కాస్త టైం పట్టినప్పటికి కూడా నాకు ఈ బొడకాకరకాయ మనం వండే పద్ధతిలో వండితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఉడికితే కొంచెమే అయినప్పటికీ కూడా మనము ఈ విధంగా ట్రై చేసినట్లయితే మనకు రైస్ అనేది ఎక్కువ కలుస్తుంది అన్నమాట. మనకు కొంచెం కర్రీ వేసుకున్నా కూడా రైస్ మొత్తం కలుస్తుంది. ఇలా ట్రై చేయండి, ఫ్రై లాగా బాగుంటుంది. తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసుకున్నాను. ఇక్కడ నేను 1.5 వరకు కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, స్పైసీని బట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెము మసాలా కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ ధనియాల పొడి అనేది వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత కారం వాసన పోయిన తర్వాత ఇక్కడ ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద కాస్త వాటర్ అనేది పోసాను నేను, ఎందుకంటే డైరెక్ట్ కర్రీలో వేస్తే టేస్ట్ బాగుండదు కాబట్టి నేను ఈ విధంగా ప్లేట్లో పోసి పెట్టుకున్నాను. అలా పోయడం వల్ల ఏంటంటే ఆవిరికి మనకు ఇంకా కాస్త మెత్తగా ఉడుకుతాయి అన్నమాట బొడగాకరకాయలు అనేది. కాబట్టి నేను ప్లేట్లో పోసి ఈ విధంగా పెట్టాను. చివర్లో మనము కొంచెం కొత్తిమీర వేసుకున్నట్లయితే మనకు కొత్తిమీర వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం మగ్గించుకున్నట్లయితే మనకి సింపుల్ బొడగాకరకాయ ఫ్రై అనేది రెడీ అయినట్లే. బొడగాకరకాయను ఆకాకరకాయ అని కూడా అంటారండి. నేను ఇక్కడ బొడగాకరకాయ అంటున్నా అని చెప్పేసి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారుగా ఆల్మోస్ట్ మనకు చాలా మెత్తగా ఉడికిపోయిందన్నమాట. వాటర్ పోయకున్నా కూడా అవసరం లేదు, ఫ్రై అనేది అవుతుంది. మనం ప్లేట్లో వాటర్ అనేది పోస్తే ఆవిరికే మనకు కూర మొత్తము మగ్గిపోతుంది. ఇలా వేడివేడి అన్నంలోకి మనము ఈ విధంగా వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా మీరు తినొచ్చు అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.